హలో అజూర్ ఫోక్స్. ఈ వీడియోలో మనం ఈటీఎల్ అండ్ ఈఎల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. రెండు ఒకేలా అనిపిస్తాయి కానీ అర్థం కావట్లా. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈటీఎల్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. అంటే మెటీరియల్ ఎయిర్ సోర్స్లో ఉన్న తీసుకురావాలి, దానికి కావాల్సిన చేంజెస్ చేసి లాస్ట్గా డెస్టినేషన్ ప్లేస్లో తోసేయడమే. ఈటీఎల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం డేటాని చేంజ్, క్లీన్, ఫిల్టర్ చేసి రిక్వైర్డ్ ఫామ్లోకి చేంజ్ చేసిన తర్వాతే డేటాబేస్లోకి పంపిస్తాం. ఈఎల్టీ అంటే ఇక్కడ కాస్త రివర్స్లో ఉంటుంది. అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ డేటాని సోర్స్ ప్లేస్ నుంచి తీసుకొస్తాం. ఆ డేటాని రా ఫార్మాట్లోనే డేటాబేస్లోకి లోడ్ చేస్తాం. ఇంకా తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ ఎక్కువగా డేటా వేర్హౌస్లో యూస్ అవుతుంది. డేటా ఎక్కడున్నా రా ఫార్మాట్లోనే తీసుకొని తర్వాత రిసోర్స్లో యూస్ చేసి చేంజ్ చేయడానికి కుదురుతుంది. అంటే ఈ ప్రాసెస్ లార్జ్ సైజ్ డేటాని ఫాస్ట్గా హ్యాండిల్ చేయడానికి కుదురుతుంది. ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ డిఫరెన్సెస్. ఈటీఎల్లో మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు చేసేస్తాం, అంటే కంప్లీట్గా ప్రిపేర్ చేసి లోడ్ చేస్తాం. డేటా సెంటర్ అనలిటికల్ రిపోర్టింగ్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఈఎల్టీలో రా డేటాని ఫస్ట్ లోడ్ చేసి ఆ తర్వాతే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. హై వాల్యూమ్ డేటా ప్రాసెసింగ్, ఫ్లెక్సిబిలిటీకి అదిరిపోయే సొల్యూషన్. కన్క్లూజన్: ఈటీఎల్ అండ్ ఈఎల్టీ మధ్య డిఫరెన్స్ టెక్నికల్గా కాంప్లెక్స్ అనిపించవచ్చు, కానీ సరైన అప్లికేషన్స్లో సరిగ్గా వాడితే చాలా ఈజీ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.